గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సైన్స్ చెప్పుకుందాం. సైన్స్ ఓకే. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో దేని గురించి చెప్పుకున్నామా? బ్రెయిన్. ఈ బ్రెయిన్ అనేది యాక్టివ్ మెంబర్ అని చెప్పాం. దేంట్లో? నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టంలో బ్రెయిన్ అనేది యాక్టివ్ మెంబర్. ఆల్రెడీ ఈ బ్రెయిన్ నర్వస్ సిస్టంలో ఏ పార్ట్లో నుంచి వచ్చింది? సిఎన్ఎస్, పిఎన్ఎస్ అని చెప్పుకున్నాం కదా. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఇవి ఉంటాయని చెప్పాం కదా. ఈ బ్రెయిన్, స్పైనల్ కార్డ్లో ఆల్రెడీ మనం ఫస్ట్ బ్రెయిన్ గురించి డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. బ్రెయిన్లో 3 పార్ట్స్ ఉంటాయని చెప్పాం. సెరిబ్రమ్, సెరిబిల్లం, అండ్ మెడులా అబ్లాంగాటా. ఇలా 3 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం బ్రెయిన్లో. అసలు ఈ బ్రెయిన్ అనేది ఏంటి? మన బాడీకి ఒక బాస్ లాంటిది అనమాట. బాస్. ఇంకా మనం ఏం చెప్పాం? ఒక టవర్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం సెరిబ్రమ్, సెరిబిల్లం అండ్ మెడులా అబ్లాంగాటా గురించి చెప్పుకుందాం. మీరు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 23 తీయండి అమ్మా. పేజ్ నెంబర్ 23 కంటెంట్ బుక్. పేజ్ నెంబర్ 23 కంటెంట్ బుక్ తీయండి. సెరిబ్రమ్. ఫస్ట్ది సెరిబ్రమ్ గురించి చెప్పుకుందాం. పేజ్ నెంబర్ 23. బ్రెయిన్ పార్ట్స్ అన్నమాట. BRAIN బ్రెయిన్. సెరిబ్రమ్, CEREBRUM. ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. చూడండి, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఇది ఏంటంటే చాలా పెద్ద పార్ట్ అంట. లార్జెస్ట్ పార్ట్, బ్రెయిన్లో లార్జెస్ట్ పార్ట్ అంట సెరిబ్రమ్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్. ఆల్రెడీ బ్రెయిన్ 2 హెమిస్ఫియర్స్లో ఉంటుందని చెప్పాను. హెమిస్ఫియర్స్లో ఉంటుందని చెప్పాను కదా. ఇది ఎక్కడ ఉంటుందంట? సెరిబ్రమ్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్స్. రెండిట్లోనూ ఉంటుంది. ద లెఫ్ట్ హెమిస్ఫియర్ అంటే సపోజ్ మీకు ఇలా కాదు, ఇలా వేసి చూపిస్తే తెలుసు. ఇది సెరిబ్రమ్, సెరిబిల్లం. ఇది బ్రెయిన్ స్టెమ్ కదా. ఇప్పుడు ఇది ఈ బ్రెయిన్ 2 హెమిస్ఫియర్స్లో ఉంటుంది. హెమిస్ఫియర్స్, లెఫ్ట్ అండ్ రైట్. హెమిస్ఫియర్. 2 హెమిస్ఫియర్స్లో ఉంటుందన్నమాట.
ఈ హెమిస్పియర్స్ లో ఉన్నప్పుడు ద లెఫ్ట్ హెమిస్పియర్ అంటే ఈ లెఫ్ట్ హెమిస్పియర్ ఏం చేస్తుందంట, కంట్రోల్స్ ద రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఇది రైట్ సైడ్ లో ఉన్న బాడీ, లెఫ్ట్ది రైట్ సైడ్ లో ఉన్న బాడీని కంట్రోల్ చేస్తుంది. రైట్ సైడ్ బాడీ కంట్రోల్. ఈ లెఫ్ట్ హెమిస్పియర్ లో ఉన్న బ్రెయిన్ రైట్ సైడ్ అంటే మన ఇటు లెఫ్ట్ సైడ్ లో ఉన్న బ్రెయిన్ మన రైట్ సైడ్ లో ఉన్న బాడీని మొత్తం కంట్రోల్ చేస్తుందంట. నెక్స్ట్, ద లెఫ్ట్ హెమిస్పియర్ కంట్రోల్స్ ద రైట్ సైడ్ ఆఫ్ ద body and vice versa. It controls activities like speech, learning, memory, intelligence, reasoning, decision making and imagination. ఇది ఇంకా ఏం చేస్తుందంట, కంట్రోల్ యాక్టివిటీస్, కొన్ని యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుందంట. అవేంటివి, స్పీచ్, మెమరీ, లెర్నింగ్, ఇంకా ఇంటెలిజెన్స్, ఇంకా రీజనింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ ఇమాజినేషన్. ఆల్రెడీ ఇవి మనకి నిన్న బ్రెయిన్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా వచ్చినాయి. స్పీచ్, లెర్నింగ్, ఇంటెలిజెన్స్, మెమరీ, రీజనింగ్, డెసిషన్ మేకింగ్, ఇమాజినేషన్ ఇవన్నీ బ్రెయిన్కి సంబంధించినవి. కానీ ఈ బ్రెయిన్లో 3 పార్ట్స్ ఉన్నాయని చెప్పాం, సెరిబ్రమ్, సెరిబిల్లమ్ అండ్ బ్రెయిన్ స్టెమ్. బ్రెయిన్ స్టెమ్ మీన్స్ మెడులా అబ్లాంగాటా. ఈ సెరిబ్రంలో ఇదే పెద్ద లార్జెస్ట్ పార్ట్ అనమాట. బ్రెయిన్లో ఇదే లార్జెస్ట్ పార్ట్ సెరిబ్రమ్. ఓకే, ఈ సెరిబ్రమ్ ఈ బ్రెయిన్లో కూడా ఎన్ని ఉన్నాయి, 2 హెమిస్పియర్స్ ఉన్నాయి, అంటే 2, ఇటొకటి ఉందన్నమాట. ఈ 2 హెమిస్పియర్స్లో లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఉంది కదా హెమిస్పియర్స్. ఇవేం చేస్తాయి, లెఫ్ట్ వైపు ఉన్న బ్రెయిన్ రైట్ సైడ్ ఉన్న బాడీని కంట్రోల్ చేస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి బ్రెయిన్ ఎక్కడుంది, స్కల్లో ఉందని చెప్పాం కదా. బ్రెయిన్ స్కల్లో ఉంది, హెడ్లోనే కదా స్కల్ ఉంది. ఇటొక హెమిస్పియర్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రెయిన్లో హెమిస్పియర్ ఈ రైట్ సైడ్లో ఉన్న బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఇంకేం చేస్తుందంట, ఇవి యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది. ఇట్ కంట్రోల్స్ సమ్ యాక్టివిటీస్, దట్ ఈజ్ స్పీచ్, మనం మాట్లాడాలన్నా, ఇంటెలిజెన్స్, తెలివితేటలు, మెమరీ, మనం ఇదివరకు ఎప్పుడైనా ఏదైనా చేసింది గుర్తుపెట్టుకోవడం కోసం, లెర్నింగ్, వినడం, నేర్చుకోవడం, రీజనింగ్, కారణాలు, డెసిషన్ మేకింగ్, ఏదైనా పని చేయాలన్నా, ఇమాజినేషన్లో ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా, కలలు కంటూ ఉంటారు. అలాంటివన్నీ ఎక్కడగా ఏ పార్ట్లో చెందుతాయి, సెరిబ్రమ్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. నెక్స్ట్ పార్ట్ సెరిబిలం. పేజ్లో ఉంది చూడండి. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఓకే, cerebellum. It is the rare part of the brain. It is located under the cerebrum. ఇది ఎక్కడ ఉంటుందంట, సెరిబ్రమ్ కి కింద పార్ట్ లో ఉంటుంది, అండర్ ద సెరిబ్రమ్. ఓకే, సెరిబ్రమ్ కి కింద పార్ట్ లో ఉంటుంది సెరిబిల్లమ్. ఓకే, ఇట్ ఫంక్షనింగ్ ఈజ్ టు కోఆర్డినేట్ మజిల్ మూమెంట్. ఇది ఏం చేస్తుందంట, ఇది కూడా కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది. ఏంటది, ఫంక్షన్ ఈజ్ టు కోఆర్డినేట్ మజిల్ మూమెంట్స్ చేస్తుంది. ఇంకా అండ్ మెయింటైన్ బ్యాలెన్స్
ఇది కూడా చేస్తుంది, సెరిబ్రమ్ కూడా చేస్తుంది, కానీ సెరిబెల్లం కొన్నే చేస్తుంది, సెరిబ్రమే ఎక్కువ చేస్తుంది అనమాట. ఎందుకని? అదే లార్జెస్ట్ పార్ట్ కాబట్టి. అది ఇంటెలిజెన్స్, మెమరీ, డెసిషన్ మేకింగ్, రీజనింగ్, అలాగే స్పీచ్, లెర్నింగ్, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ చేస్తుంది. కానీ ఇది మజిల్ మూమెంట్ చేస్తుంది, మెయింటైన్ బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 24. పేజ్ నెంబర్ 24. పేజ్ నెంబర్ 24. మెడులా అబ్లాంగాటా. థర్డ్ పార్ట్ ఏంటి? మెడులా అబ్లాంగాటా. మెడులా అబ్లాంగాటా థర్డ్ పార్ట్. బ్రెయిన్లో థర్డ్ పార్ట్ మెడులా అబ్లాంగాటా. చూడండి, ఇట్ ఈస్ ద లోయర్ పార్ట్. ఇది ఎక్కడ ఉంది? చాలా కింద ఉంది, లోయర్ పార్ట్ అనమాట. ఇది లోయర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ లుక్స్ లైక్ ఏ స్టెమ్. ఎలా ఉందంటే ఒక స్టెమ్ లాగా ఉంది. ఇప్పుడు సపోజ్ మనకి ట్రీకి స్టెమ్ ఉంటుంది కదా, ట్రీకి స్టెమ్ ఉంటుంది కదా, అలాగే ఇది కూడా ఒక స్టెమ్ లాగా ఉందంట. అందుకనే దాన్ని బ్రెయిన్ స్టెమ్ అని కూడా పిలిచారు. దీన్నే బ్రెయిన్ స్టెమ్ని మనం ఇంకా ఇంకో పేరుతో ఏమని పిలుచుకోవచ్చు? మెడులా అబ్లాంగాటా. తర్వాత చూడండి, ఇట్ కనెక్ట్స్ ద సెరిబ్రమ్. ఇట్ కనెక్ట్స్ సెరిబ్రమ్ అండ్ ద సెరిబిల్లం టు ద స్పైనల్ కార్డ్. ఇది దేనికి కనెక్ట్ అయి ఉంటుందంట? సెరిబ్రము, సెరిబిల్లము అండ్ ఇంకా స్పైనల్ కార్డ్ కింద ఉంటుంది, దానికి కనెక్ట్ అయి ఉంటుందంట. ఇట్ కంట్రోల్స్ బ్రీతింగ్. ఇదేం చేస్తుంది? కంట్రోల్ బ్రీతింగ్. బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే హార్ట్ రేట్ ఆర్ హార్ట్ బీట్. హార్ట్ రేట్ అన్నా హార్ట్ బీట్ అన్నా సేమేనమ్మా. అండ్ అదర్ ఇన్వాలంటరీ మజిల్స్. ఇంకా మనకి ఇన్వాలంటరీ మజిల్స్ ఉన్నాయి లోపల, బాడీ లోపల, వాటన్నిటిని ఇది కంట్రోల్ చేస్తుంది. సెరిబ్రమ్ ఏమో ఏం చేస్తుంది? స్పీచ్, లెర్నింగ్, రీజనింగ్, డెసిషన్ మేకింగ్, అలాగే ఇంటెలిజెన్స్, ఇంకేమున్నాయి, ఇమాజినేషన్, వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. సెరిబెల్లం మజిల్ మూమెంట్, మెయింటైన్ బ్యాలెన్స్. ఇదేం చేస్తుంది? మెడులా అబ్లాంగాటా బ్రీతింగ్, హార్ట్ రేట్, ఇంకా ఇన్వాలంటరీ మజిల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ విటల్ నాట్. దీన్ని ఇంకా ఈ ప్రాసెస్ అంతా కలిపి ఏమన్నారు? విటల్ నాట్. ఓకే, తర్వాత ఒక పిక్చర్ ఇచ్చాడు చూడండి. ఫంక్షన్స్ కంట్రోల్డ్ బై డిఫరెంట్ సెంటర్స్ ఆఫ్ బ్రెయిన్. బ్రెయిన్ కూడా డిఫరెంట్ సెంటర్స్లో కొన్ని ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఆల్రెడీ మనం ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 3 పార్ట్స్ ఈ మూమెంట్స్ అన్నిటిని, దీంట్లో కొన్ని మూమెంట్స్, దీంట్లో కొన్ని మూమెంట్స్, దీంట్లో కొన్ని మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి, ఈ పిక్చర్లో ఉన్నాయి చూడండి. పేజ్ నెంబర్ 24లో పిక్చర్లో ఉంది. ఫస్ట్ ఎల్లో కలర్లో ఉంది చూడండి. ఎల్లో అంటే గోల్డ్ కలర్లో ఉంది. ప్లానింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్లానింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. తర్వాత బ్లూ కలర్లో ఉన్నాయి మూమెంట్స్. ఆరెంజ్ కలర్లో ఉంది టచ్. డార్క్ గ్రీన్లో ఉంది స్పీచ్. అలాగే గ్రే కలర్లో ఉంది హియరింగ్. తర్వాత లైట్ గ్రీన్లో ఉంది సైట్ అంటే చూడడం. తర్వాత బ్లూ కలర్లో ఉంది బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్. అది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. తర్వాత బ్రీతింగ్ అండ్ హార్ట్ బీట్, అది ఇక్కడ ఉంది. ఈ సెరిబ్రమ్లోనే ఎక్కువ పార్ట్స్ ఉన్నాయి మనకి. సెరిబిల్లము, బ్రెయిన్ స్టెమ్లో చాలా తక్కువ ఉన్నాయి. దీంట్లోనే మనకి మూమెంట్స్, ప్లానింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, టచ్, సైట్, స్పీచ్, హియరింగ్ ఉన్నాయి. దీంట్లో సెరిబిల్లంలో ఓన్లీ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్. బ్రెయిన్ స్టెమ్లో ఏమున్నాయి? బ్రీతింగ్ అండ్ హార్ట్ బీట్. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ కంట్రోల్డ్ బై డిఫరెంట్ సెంటర్స్ ఆఫ్ ద బ్రెయిన్. బ్రెయిన్లో ఏ సెంటర్ దగ్గర ఏమేమి కంట్రోల్ అవుతాయో అవి మనకి ఈ పిక్చర్లో చూపించారు. ఓకే, ఎక్స్క్రీటా చూడండి. Every time you recall an incident or have any new thoughts, you are creating a new connection in your brain. మనం ఎప్పుడైనా సరే జరిగిపోయిన విషయాలను కానీ కొత్త ఆలోచనలు కానీ చేసినప్పుడు మనం
బ్రెయిన్కి కొత్త రకం కనెక్షన్ అనేది ఇవ్వాలట. యు ఆర్ క్రియేటింగ్ ఏ న్యూ కనెక్షన్ ఇన్ యువర్ బ్రెయిన్. ఓకే, తర్వాత స్పైనల్ కార్డ్. నెక్స్ట్ స్పైనల్ కార్డ్. ఆల్రెడీ నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టంలో సిఎన్ఎస్, పిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో 2 పార్ట్స్ ఉన్నాయి, బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఆల్రెడీ బ్రెయిన్లో 3 పార్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సెరిబ్రమ్, సెరిబిలం, మెడులా అబ్లాంగాటా. ఇవేం చేస్తాయి? ఆల్రెడీ మన బ్రెయిన్లో ఏమేం కంట్రోల్ చేస్తాయి అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. వాటిని కూడా చెప్పాం. ఈ మెడులా అబ్లాంగాటాని ఇంకేమని చెప్పాం? బ్రెయిన్ స్టెమ్ అని కూడా అని పిలుస్తారనమాట. ఈ బ్రెయిన్ స్టెమ్ అంటే ఈ మెడులా అబ్లాంగాటా దేనికి కనెక్ట్ అయింది? సెరిబ్రము, సెరిబిల్లము ఇంకా స్పైనల్ కార్డ్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం బ్రెయిన్ గురించి చెప్పేసుకున్నాం. సెరిబ్రమ్, సెరిబిల్లం, మెడులా అబ్లాంగాటా గురించి ఎక్స్ప్లెయిన్ అయిపోయింది. ఇప్పుడు స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ స్పైనల్ కార్డ్ అది కూడా ఇచ్చాడు చూడండి అమ్మా. ఇది బ్రెయిన్కి అటాచ్ అయి ఉంది. స్పైనల్ కార్డ్కి అటాచ్ అయ్యింది అన్నమాట. ఓకే, ఇది స్పైనల్ కార్డ్ అన్నమాట. స్పైనల్ కార్డ్ అంటే తెలుగులో వెన్నుపూస అంటారు. ఆల్రెడీ బ్రెయిన్ అంటే ఏంటి? మెదడు. స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస అంటారు. ఇలా బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట, మన బ్యాక్ సైడ్. ఓకే, స్పైనల్ కార్డ్ ఏంటో చూద్దాం. స్పైనల్ కార్డ్ కనెక్ట్స్ ద బ్రెయిన్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. బ్రెయిన్కి నుంచి బాడీలో మిగతా పార్ట్కి కనెక్ట్ అయి ఉంటుందట. ఇట్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద మెడులా అబ్లాంగాటా అండ్ రన్స్ డౌన్ ద మిడిల్ ఆఫ్ ద బ్యాక్. మనకి బ్యాక్కి మిడిల్ ఆఫ్ ద బ్యాక్ ఎక్కడ వరకు ఉంటుంది? ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ వరకు అటాచ్ అయి ఉంటుంది అనమాట. ద స్పైనల్ కార్డ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ in the vertebral column. It perform 2 main functions. ఈ స్పైనల్ కార్డ్లో వెర్టిబ్రల్ కాలమ్ ఉంటుందండి. ఆ వెర్టిబ్రల్ కాలమ్కు ఇట్ పెర్ఫార్మ్స్ 2 మెయిన్ ఫంక్షన్స్. 2 ఫంక్షన్స్ చేస్తుందంటే ఏంటంటే అది ఇట్ సెండ్స్ అండ్ రిసీవ్స్ ఇంపల్స్ టు అండ్ ఫ్రమ్ ద బ్రెయిన్. ఈ బ్రెయిన్ నుంచి ఏవైతే తీసుకుంటుందో అంటే ఇప్పుడు ఆల్రెడీ బ్రెయిన్ కొన్ని మూమెంట్స్, కొన్ని యాక్టివిటీస్ని చేస్తుందన్న, అవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటే బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డు తీసుకుంటుంది అన్నమాట. తర్వాత సెకండ్ పాయింట్, ఇట్ యాక్ట్స్ యాజ్ ద సెంటర్ ఫర్ ఇమీడియట్ రెస్పాన్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా జరిగింది అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే మనకి దెబ్బ తగలడం కానీ, లేకపోతే ఒక చల్లటి వస్తువు మీద పెట్టినప్పుడు కానీ, లేకపోతే వేడిగా ఉన్న వస్తువుని టచ్ చేసినప్పుడు కానీ మనకి వెంటనే అనిపిస్తుంది. ఆ ఇమీడియట్ రెస్పాన్స్ని
ఇది యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ సెంటర్ ఫర్ ఇమీడియట్ రెస్పాన్స్. ఆ ఇమీడియట్ రెస్పాన్స్ని ఈ స్పైనల్ కార్డ్ అనేది తీసుకుంటుంది. దట్ ఈస్ రిఫ్లెక్స్ యాక్షన్. రిఫ్లెక్స్ యాక్షన్ అంటే ఏంటంటే మనం అదే ఇప్పుడు చెప్తున్న సడన్గా జరిగాయి అనమాట. సడన్గా ఏమైతే జరుగుతాయో వాటిని రిఫ్లెక్స్ యాక్షన్. ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు, సడన్గా ఏదైనా పడిపోవచ్చు, లేకపోతే మనం ఏదైనా వేడి వస్తువుని పట్టుకోవచ్చు, లేకపోతే చల్లగా ఉన్న దాన్ని పట్టుకున్నప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు హార్ట్ పట్టుకున్నాం అనుకో, టచ్ చేసాం అనుకో, చేయి వెనక్కి తీసేస్తాం. అది ఇమీడియట్ రెస్పాన్స్. ఆ యాక్షన్ అంటే మనం చేసే ఆ యాక్షన్నే రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. రిఫ్లెక్స్ యాక్షన్. ఓకే, ఇది స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ ఏం చేస్తుంది, బ్రెయిన్ బాడీలో పార్ట్కి అటాచ్ అయి ఉంటుంది. అది కూడా బాడీలో బ్యాక్ సైడ్ మిడిల్ వరకు అటాచ్ అయి ఉంటుంది అనమాట స్పైనల్ కార్డు. ఈ స్పైనల్ కార్డు టూ మెయిన్ ఫంక్షన్స్ చేస్తుంది. ఇట్ సెండ్స్ అండ్ రిసీవ్స్ ఇంపల్సెస్ టు అండ్ ఫ్రమ్ ద బ్రెయిన్. బ్రెయిన్ నుంచి తీసుకుంటుంది ఏదైనా, ఏ మెసేజ్ అయినా. ఇట్ సెండ్స్ అండ్ రిసీవ్స్, మళ్ళీ ఇస్తుంది. బ్రెయిన్ నుంచి తీసుకుంటుంది, మళ్ళీ బ్రెయిన్కి ఇస్తుంది అనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ అ సెంటర్ ఫర్ ఇమీడియట్ రెస్పాన్స్. మన ఏదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఇమీడియట్గా ఏదైనా జరిగింది అనుకోండి, ఆ ఇమీడియట్ యాక్షన్. ఇప్పుడు రిఫ్లెక్స్ యాక్షన్ చెప్పాను కదా నేను, హాట్ థింగ్స్, కోల్డ్ థింగ్స్, అలాగే కట్ అవ్వడం, లేకపోతే యాక్సిడెంట్, ఇలా సడన్గా జరిగేవి ఏం చేస్తుంది, ఈ స్పైనల్ కార్డ్ రిసీవ్ చేసుకొని బ్రెయిన్కి పంపిస్తుంది. బ్రెయిన్ నుంచి మళ్ళీ తీసుకుంటుంది. ఇలా బాడీలో మొత్తం ప్రాసెస్ అనేది స్పైనల్ కార్డు బ్రెయిన్ రెండింటికి అటాచ్ అయి ఉంటుంది. ఈ హాట్ థింగ్స్, కోల్డ్ థింగ్స్ని పట్టుకున్నప్పుడు మనం ఒక రకమైన ఫీలింగ్, అంటే ఒక యాక్షన్ చేస్తాం అన్నమాట. ఒక రకమైన యాక్షన్ పెడతాం. ఆ యాక్షన్నే రిఫ్లెక్స్ యాక్షన్ అంటాం. ఇది నెక్స్ట్ వస్తుంది మీకు ఎక్కడంటే పిఎన్ఎస్లో వస్తుంది. సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, మిక్స్డ్ నర్వ్స్లో వస్తుంది అన్నమాట. అది ఆల్రెడీ ఇప్పుడు మనం సిఎన్ఎస్ కంప్లీట్గా చెప్పేసుకున్నాం. బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఓకే, ఈ బ్రెయిన్లో 3 పార్ట్స్ ఉన్నాయని చెప్పాం. సెరిబ్రమ్, సెరిబిల్లం, మెడులా అబ్లాంగాటా. ఈ మూడింటి గురించి ఇవి ఏ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తాయో కూడా చెప్పుకుందాం. తర్వాత స్పైనల్ కార్డు రిఫ్లెక్స్ యాక్షను, ఇంకా మన బ్రెయిన్ నుంచి పంపించే సిగ్నల్స్ మళ్ళీ స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, తర్వాత పేజ్ నెంబర్ 25లో సెకండ్ క్వశ్చన్ చెప్తానమ్మా, నేను వాట్సాప్ పెడతాను ఇక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం పిఎన్ఎస్ గురించి చెప్పుకుందాం. ఓకేనా, బాయ్.